హలో అండి. చూసారు కదా! ఏంటి నా చేతులు అనుకున్నారా? గోంగూర అండి. గోంగూరలు 2 టైప్స్ ఉంటాయంటే మా అమ్మ చెప్తుంది. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని. కానీ ఈ 2 కట్టలు కూడా తెల్ల గోంగూరే అనమాట. ఈరోజు ఆకుకూరలు అమ్మే అమ్మ తెల్ల గోంగూర అని అరుస్తుంది. అందుకని మా అమ్మ పోయి తీసుకొచ్చిందనమాట. అంటే ఎప్పుడు ఆమెను అడిగిద్దనమాట తెల్ల గోంగూర ఉందా అని. సో, అందుకే ఆమె కూడా ఉంది అని ఈరోజు స్పెషల్‌గా చెప్పేసరికి తీసుకుంది మా అమ్మ. ఆకు మొత్తం ఒలుచుకొని శుభ్రంగా కడిగి ఇలా నీళ్లు లేకుండా ఆకును మనము పక్కన పెట్టుకోవాలనమాట. తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి మనము తీసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాం. 2 కట్టల గోంగూర కాబట్టి మా అమ్మ దాదాపు 2 గ్లాసులు నూనె అయితే వేసింది. ఆయిల్ ఎక్కువైతే ఉండాలనమాట. కొంచెం టేస్ట్ ఉంటుంది గోంగూర. దీంట్లో ఆయిల్ లేకపోతే అంత టేస్ట్ ఉండదు. తాలింపు వేసాము. తాలింపు వేగిన తర్వాత తాలింపులో మిరపకాయలు వచ్చేసి ఒక 4 3 తీసుకోవచ్చు అనమాట. ఈ గోంగూరని దీంట్లో పెట్టేసుకొని ఉప్పు వేసుకోవాలి సరిపడా. కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు అనేది గోంగూర కొంచెం ఎక్కువే పట్టిద్ది. మీ అందరికీ తెలుసు కదా ఆ విషయము. ఈ గోంగూర అంతా మనం కలబెట్టుకుంటే కొంచెం సాఫ్ట్‌గా అయిపోయి పైకొచ్చిన గోంగూర అంతా కొంచెం కిందకెళ్ళిపోతుంది. అప్పటిదాకా కలబెట్టేసి మనము కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఈ తెల్ల గోంగూర ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ దొరకదండి. వాళ్ళు ఎప్పుడు ఎర్ర గోంగూర అమ్ముతారు కానీ తెల్ల గోంగూర అప్పుడప్పుడు అమ్ముతారనమాట. సో, దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలండి. దీంట్లో నీళ్లు ఉంటాయి కదా! ఆ నీరంతా ఇనకనివ్వాలనమాట. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే గోంగూర తాలింపండి ఇది. మరి మీరందరూ చేస్తారో లేదో నాకు తెలీదు కానీ ఇందులో నీరు కొంచెం ఇడికింది అనంగా ఇంకొంచెం నీరు ఉండంగానే మనము కారం అయితే వేసుకోవచ్చండి. మేమైతే ఒక స్పూన్ కారం వేసాము. కారం అనేది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఎండుమిర్చి ఘాటు అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి మేమైతే ఒక స్పూన్ వేసాము. ఇంకా నీరుంది. ఈ కారం అంతా మగ్గేదాకా కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు చూసారు కదా నీరంతా ఇనిగిపోయింది. నూనె పైకి వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా 2 నిమిషాల నుంచి ఆపేయచ్చు అనమాట. గోంగూర తాలింపు చిన్నప్పటి నుండి నా ఫేవరెట్ అండి. చిన్నప్పుడు ఇంకా బాగుండేదనమాట. మొత్తం ఆకంతా మెత్తగా అయిపోయేది అంతకుముందు. ఇప్పుడు అలా అవ్వట్ల ఆకులు ఆకులుగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూసారు కదా! మీరు కూడా నచ్చితే ఈ గోంగూరని ఒకసారి ట్రై చేయండి తెల్ల గోంగూరతో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.